హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీదేవి వీలాగ్స్. ఈరోజు శ్రావణ శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి నైవేద్యంగా మేము పాల తాలికలను చేసామండి. ఆ విధానాన్ని ఇప్పుడు మీ అందరితో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. పాల తాలికలు తయారు చేసుకోవడానికి నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నానండి. ఈ 2 గ్లాసుల బియ్యాన్ని బాగా 2 సార్లు కడుక్కొని బియ్యం ములిగే వరకు నీళ్ళేసి 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. మళ్ళీ బియ్యం నానిన తర్వాత మరి ఇంకా కడగకూడదండి. అలా కడిగినట్లయితే పిండి జిగిరిపోతుంది. బియ్యం నాని 3 గంటల తర్వాత బియ్యం నానిన దాన్ని ఒక చిల్లుల గిన్నెలోకి వడబెట్టుకొని ఒక పొడి క్లాత్ మీద వేసి ఆరబెట్టుకోవాలండి. పొడి క్లాత్ని బియ్యానికి అద్ది బాగా తడారిపోయే విధంగా చూసుకోవాలి. ఇంకా ఈ క్లాత్ అంతా తడిగా అయిపోయి ఆరకపోయినట్లయితే వేరే క్లాత్ మీదకి షిఫ్ట్ చేసుకొని ఆరబెట్టుకోవాలండి. అంతేగాని బయట ఆరబెట్టకూడదు. ఇప్పుడు బియ్యానికి మొత్తం తడిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి సగం బియ్యం తీసుకున్నానండి. 1 గ్లాస్ బియ్యం వేసుకున్నాను. మిక్సీ చేసుకోవడానికి మిక్సీకి జారు పెట్టి ఒకసారి మిక్సీ ఆన్ చేసి బటన్ ఆన్ చేసి తిరిగిన తర్వాత మాత్రమే మూత తీసుకుంటే పిండి తుల్లిపోకుండా ఉంటుందండి. మనం పిండిని మిక్సీ చేసేటప్పుడు మనం ఏదైనా గరిటతో కానీ బ్లేడ్లకు టచ్ అవ్వకుండా కలుపుకొని మిక్సీ చేసుకుంటే మొత్తం పిండి మిల్లులో ఆడించినట్టుగానే మెత్తగా వస్తుందండి పిండి. ఈ పిండిని జల్లించేసుకోవాలి. ఇలా నేను మొత్తం 2 గ్లాసుల పిండిని మిక్సీ చేసి జల్లించుకున్నానండి. నాకు కొంచెమే మొరాలు వచ్చాయి. మొత్తం ఈ పిండికి నాకు 4 గ్లాసుల పిండి వచ్చిందండి. నేను 2 గ్లాసుల పిండి ఆరిదికి వాడి మిగిలిన 2 గ్లాసుల పిండి గడపలకి ముగ్గులు, అమ్మవారి పీటకి ముగ్గులకి, చలిమిడికి సరిపోతుందండి. మొత్తం నాకు ఈ పిండి నేను మొత్తం మీకు పక్కా కొలతలతో చూపిస్తాను. ఇప్పుడు మీకు పిండి కొలిచి చూపిస్తాను చూడండి. మనం 2 గ్లాసుల బియ్యం నానబెట్టుకున్నాం కదా, 4 గ్లాసుల పిండి వస్తుందండి మనకి. మిక్సీలో చేసుకున్న పిండి అరిసెలకైతే ఇలా పొడి పొడిగా కాకుండా ఒక దగ్గర నొక్కుపెట్టి ఉంచుతాము. ఇప్పుడు ఈ పిండిని మనం ఆరబెట్టుకోవచ్చండి. ఎందుకంటే ఆరిది చేస్తాం కదా, దానికి గాలి తగిలినా పర్వాలేదు పిండి. ఇప్పుడు మనం ఒక దలసరపాటి గిన్నె ఏదైనా పెట్టుకొని ఆరిది ఉక్కించుకోవడానికండి. నేనైతే ఇక్కడ ఇత్తడి గిన్నె తీసుకున్నాను, అడుగు మందంగా ఉంటుంది కదా. ఏ గ్లాస్తోనైతే బియ్యం కొలుచుకున్నానో, ఏ గ్లాస్తో పిండి వచ్చిందో అదే గ్లాస్తో నేను గ్లాసున్నర నీళ్లు ఎసరు పెట్టుకున్నానండి. ఇప్పుడు గ్లాసున్నర పిండి కొలుచుకుంటున్నాను. ఎసరు బాగా మరిగిన తర్వాత ఈ పిండిని ఎసట్లో వేసుకొని ఉండగట్టకుండా కలుపుకుంటూ వేసుకోవాలండి. నాకు ఇక్కడ ఇంకా కొంచెం పిండి పడుతుంది. ఇంకో గరిటె పిండి వేసుకున్నాను. కరెక్ట్గా సరిపోయిందండి. బాగా కలిపి ఒక్క 5 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటే బియ్యం పిండి కదా వేరంగా ఉడికిపోతుంది ఆవిరి మీద. ఇప్పుడు మూత తీసి చూసిన తర్వాత ఉడికిపోయింది కదా, ట్రాన్స్పరెంట్లో కనిపిస్తుందండి బియ్యం పిండి ఉడికిందో లేదో తెలుసుకోవడం కోసం మనం చేతిని తడి చేసుకొని చిన్న పిండి తీసి ఉండలా చుట్టూ చూసుకోవాలండి. చేతికి అంటుకోకుండా వస్తే పిండి రెడీ అయిపోయినట్టు. ఈ వేడి పిండిని మెదాయించడానికి నేను ఒక క్లాత్ తడిపి పళ్ళెంలో వేసుకున్నానండి. ఈ ముందుగా ఉక్కించిన బియ్యం పిండి ఉంది కదా, తాలికల పిండి, దీని అంతటిని ఆ తడి బట్టలోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. అలా అయితే మనకు చెయ్యి కాలకుండా ముద్ద మెదాయించుకోవడానికి కంఫర్ట్గా ఉంటుందండి. మనకి ముద్ద వేడిగా ఉంటుంది కదా. ఇలా తడి బట్టని ఆ పిండికి చుట్టేసి వీడియోలో చూపించిన విధంగా పళ్ళెంలోనే మెదాయించుకుంటే ఉండలు కట్టకుండా చేతికి పిండి అంటకుండా చక్కగా మనకి ముద్ద రెడీ అయ్యిందండి, తాలికల ముద్ద. దీన్ని మళ్ళీ అదే క్లాత్లోని చుట్టేసి కోవాలి. ఇప్పుడు నేను పాల తాలికల కోసం ఇక్కడ 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నానండి. ఈ 1/2 లీటర్ పాలలో ఒక చిన్న గ్లాస్ పాలు పక్కగా ఉంచుకుంటున్నాను. లాస్ట్లో బైండింగ్ కోసం వరిపిండి కలిపి పెట్టాలండి, ఆరిదికి చిక్కబడ్డం కోసం. ఇప్పుడు ఈ పాలని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకునే లోపు ఇక్కడ మనం తాలికలు చేసేసుకోవచ్చు. పీట ఉంటే పీట మీద చేసుకోవచ్చు, చిన్న నెయ్యి చుక్క రాసుకొని పీట మీద చేసుకోవచ్చు. నేను పళ్ళెం మీద చేస్తున్నానండి తాలికలు. పళ్ళెం మీద కూడా బాగా వస్తాయి. మనం ముద్ద ఉక్కించుకునే దాన్ని బట్టే ఉంటుందండి మనకు తాలికలు రావడం లేదన్నది. ఇప్పుడు వీడియోలో చూశారు కదా, ఆ విధంగా తాలికలన్నీ చేసుకొని మరుగుతున్న పాలల్లో వేసుకున్నాను. కొంచెం వేసినప్పుడు మనం కలపవసరం లేదండి, కాసేపు తర్వాత అవే ముక్కలుగా విరిగిపోతాయి పాలల్లో తాలికలు. ఇప్పుడు కొంచెం మరిగిన తర్వాత నేను ఇక్కడ 3 యాలకులు వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే యాలక పొడి కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో ఎవరు తినరు, అందుకని ఇలా వేసాను. ఇక్కడ నేను గ్లాస్ బియ్యానికి కొలతతో చేస్తున్నాను కాబట్టి గ్లాస్ పంచదార తీసుకున్నానండి. వేసుకొని మొత్తం పంచదార కరిగిపోయే వరకు బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన
ఆరిది చిక్కబడ్డం కోసం కొంచెం బియ్యం పిండిని పాలల్లో కలిపి ఆరిదిలో కలుపుకుంటే చిక్కగా వస్తుందండి. ఆరిది పలచగా కనిపించదు. సగ్గుబియ్యం అలాంటి వాటివి వాడక్కర్లేదు. ఎందుకంటే పూర్వం ట్రెడిషనల్గా ఇలాగే చేసేవారు. ఇప్పుడు ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న బియ్యం పిండిలో పాలు వేసి కలుపుకున్నాం కదా, దాన్ని ఈ ఆరిదిలో వేసి అడుగు పట్టకుండా పిండి పోస్తూ కలుపుకోవాలండి. ఇంకంతేనండి, 2 నిమిషాల్లో చూస్తుండగానే దగ్గరికి వచ్చేస్తుంది ఆరిది. దింపుకునే ముందు నేను ఇక్కడ కొబ్బరికాయ ముక్కలు వేసుకుంటున్నాను. కొబ్బరికాయ ముక్కలు వేసుకుంటే ఉడకనే టైంలోనే లాస్ట్లో పొయ్యి ఆపే ముందు వేసుకోవడం వల్ల కొబ్బరి ముక్కలు తీపి కూడా ఈ ఆరిదికి పట్టి చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుందండి. అంతేనండి, చాలా సులువుగా చేసుకునే ఆరిది. మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.